ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సమయం అవుతా ఉన్నది. దయచేసి అందరూ కూడా రండి. ప్రార్థన పూర్వకంగా మనము ఈ ఆదివారపు ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము ఆరాధన ఆరంభం చేసుకుందాం. మీరు మీ గృహాలలో ఉన్నప్పుడు దయచేసి అందరూ కూడా ఒక దగ్గర చేరి మరి కుటుంబంగా కూర్చొని మనము ఆరాధనలో పాల్గొందాం. దయచేసి ఇంకా రాని వారిని కూడా త్వరగా రమ్మనండి. అటు ఇటు తిరగకుండా మనము ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. త్వరగా రండి. ప్రార్థన చేసుకొని మనము పాటలు పాడుకొని ఈ దినపు ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ కాచి కాపాడినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభు చేసిన మేలులకై ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు చూపిన కృప అంతటి కొరకై ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ, మరి దేవుడు మనకు చూపిన కృప కొరకై, దేవుడు మనకి ఇచ్చిన ఆయుర్వేద్యాల కొరకై ప్రభువుకు వందనాలు చెల్లిస్తాం. ప్రత్యేకంగా ప్రార్థించండి. మన ప్రియులు కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. వారిని దేవుడు ముట్టి బాగుపరిచి స్వస్థపరచలాగిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలను దేవుడు బలపరచలాగిన ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు వారిని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రత్యేకంగా ఈనాడు ఆఫీసులో పనిచేసిన సొలొమోన్ బ్రదర్ ప్రభు సన్నిధిలోనికి చేరినాడు. విడబడిన కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. ఆ రీతిగానే న్యూ హౌసింగ్ బోర్డ్ మరి సొలొమోన్ అన్న కూడా ప్రభు సన్నిధికి చేరినాడు. మరి విడబడిన కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆ రీతిగా ఇంకా ఎవరెవరైతే మరి బాధలతో, వేదనతో, అనారోగ్యంతో ఉన్నారో అటు వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనలను కాచి కాపాడుతూ ఉండగా ప్రభువుకు వందనాలు చెల్లిస్తాం. ఆ రీతిగా మరి భయంకరమైనటువంటి వైరస్ బారిన మరి పడకుండా మనలను దేవుడు కాపాడడానికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కూడా రండి, తరలి వచ్చండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములు వందనాలు, నీ స్తోత్రములు ప్రభువా. మా కృప కనికరం కలిగిన దేవా, మా దయ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రత్యేకంగా అయా మరి యొక్క పరిశుద్ధ దినమున, ఈ పునరుత్థానపు దినమున అయా మీ సన్నిధిలో చేరి మిమ్మలను ఈ రీతిగా నాయన మరి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. గత కాలం అంతా కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచే దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా అయా మరి మా ప్రియులు కొంతమంది తండ్రి మరి లోకమును విడిచి అయా మరి పరమ సన్నిధికి అయా మరి నువ్వు పిలుచుకున్నావు తండ్రి, నీకు వందనాలు. అయినా నీ సన్నిధికి చేరిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. విడవబడిన వారి కుటుంబాలను మీరు ఆదరించండి, మీరు బలపరచండి, మీరు ఓదార్చండి. అయ్యా మీరే వారికి సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నిజముగా దేవుడు మాకున్నాడు. మా దేవుడు మమ్మల్ని బలపరిచేవాడు, మా దేవుడు మమ్మల్ని ఆదరించేవాడు, మా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచేవాడని అయ్యా మరి వారు ప్రభు కొరకు ఇంకా నీ మీద ఆధారపడి నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి వారికి నీ కృప చూపండి ప్రభా. అయినా ఈ సమయంలో దుఃఖంలో ఉన్న కుటుంబాలను మీరు ఓదార్చండి ప్రభా, మీరు బలపరచండి తండ్రి, కొందనాలు. ఆ రీతిగా అయినా ఈ సమయంలో మిగిలి ఉన్న మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్న ప్రభా, నీకు వందనాలు. అయినా ప్రతి బిడ్డ కూడా మీరు కావాల్సిన మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా, మీ సన్నిధిలో బలపరచండి ప్రభా. అయినా మీరు దీవించండి తండ్రి, నీకు వందనాలు. ఇంకా మా ప్రియులు ఎవరెవరైతే అయ్యా మరి బలహీనులుగా ఉన్నారో, ఎవరెవరైతే శారీరక బలహీనతలతో ఉంటున్నారో అటు వారిని మీరు ముట్టండి ప్రభా. అయినా మీరు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి, నీకు వందనాలు. అయినా నీ చేతిలో స్వస్థత, అయ్యా మరి నీ చేతిలో ఆశీర్వాదము, నీ చేతిలో తండ్రి మరి దీవెన. కాబట్టి ప్రభా నీ చేతి చేత వారిని ఆదరించండి ప్రభా, వారిని స్వస్థపరచండి ప్రభా, వారికి మీ దీవెనలు దయచేయండి ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా అయినా ఈ సమయంలో ఈ పరిశుద్ధ దినమున అయ్యా మరి 8వ నెలలో అయ్యా ఈ మొట్టమొదటి ఆదివారమున నాయన మేము అయ్యా మరి ఈ రీతిగా మా గృహాలలో మేము ఉండి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయినా మరి ఈ సమయం లేక ఎంతో మంది లోకంలో ఉన్నారు, కానీ మీరైతే మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయినా మా ప్రియులందరూ కూడా ఎవరెవరైతే ఈ లైవ్లో పాల్గొంటున్నారో వారందరినీ మీరు దీవించండి ప్రభా. ఇంకా కొంతమంది పనులు త్వరగా
ముగించుకొని అయా మరి పనులు త్వరగా ముగించుకొని వారు మీ సన్నిధిలో కూర్చున్న భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నాయన ఈ రీతిగానైనా మేము నీ సన్నిధిలో నిన్ను అయా మరి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ సమయంలో మరొకసారి మేము కొన్ని పాటలు పాడుకొని కొన్ని నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మీ వాక్య ప్రకారంగా మా హృదయాలను మా యొక్క అయా మరి జీవితాలను సరిచేసుకోవడానికి నీ కృప చూపమని అడుగుచు మీరు సహాయం చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరొకసారి నాయన ఈ ఆరాధన కార్యక్రమం అంతటినీ మమ్మల్ని అందరినీ మీ దగ్గర వస్తారు కాబట్టి చెప్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరము కలిసి 38వ పాట రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి అని ఆ పాట పాడుకుంటూ 38వ పాట రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి అని.
వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరము కలిసి ఆ రీతిగానే ఇంకొక పాట కూడా కలిసి పాడుకుందాం. అది మీరు మీ గృహాలలో ఉన్నప్పుడు అందరూ కూడా కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. మనం ఏమీ సిగ్గుపడకుండా ప్రభువును ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగాలి. మరి ఆ రీతిగా ఈ సమయంలో అందరము కలిసి ఇంకొక పాట, ఈ సమయంలో 80వ పాట అందరము కలిసి పాడుకుందాం. పాత పాటనే, అందరికి వచ్చే పాటనే మనమందరం కూడా చప్పట్లు కొడుతూ సిగ్గుపడకుండా కలిసి పాడుకుందాం. మరి ప్రభువును మహిమపరుస్తూ ప్రభువును స్తుతిస్తూ అందరం కూడా కలిసి పాడుకుందాం. ఈ సమయంలో 80వ పాట అందరికి వచ్చే పాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా అని ఈ సమయంలో మరి నిజముగా దేవుడు మన పట్ల చేసిన మేలులకై మన ప్రభువును స్తుతిస్తూ అందరం కలిసి ధ్యానపూర్వకంగా కలిసి పాడుకుందాం. వచ్చిన వారందరూ కూడా కలిసి చప్పట్లు కొడుతూ కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా.
యెహోవా. హల్లెలూయా. దేవుడే మన మార్గము, దేవుడే మన బలము, దేవుడే మన శక్తి. కాబట్టి ఆ దేవుడు మనల్ని గతకాలం అంతా కూడా కాపాడినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో ఇంకొక పాట పాడుకున్న తర్వాత మన మధ్యలో మమ్ములు మరి లాక్డౌన్ గురించి ఒక పాట పాడుతుంది. తర్వాత మరి అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. ఆ తర్వాత మరి మమ్మల్ని లాక్డౌన్ గురించి ఒక పాట పాడుతుంది. ఈ సమయంలో అందరూ కూడా పాటల షీట్లో నుండి 44 పాటల షీట్లో నుండి 44వ పాట. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. అని ఈ భయంకరమైన పరిస్థితుల్లో మన బలహీనతల్లో దేవుడు మనలను బలపరచడానికి మరి ధ్యానపూర్వకంగా అందరం కలిసి పాడుకుందాం. ఒకవేళ రాని వారు ఉంటే రెండవసారి పాడడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడదాం. మరి 44వ పాట మీకు వచ్చినట్లయితే కలిసి పాడండి, రాకపోతే జాగ్రత్తగా విని రెండవసారి పాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. పాటల షీట్లో నుండి 44వ పాట. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన.
జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చెల్లించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. హల్లెలూయా. సమయంలో మామూలు లాక్డౌన్ గురించి ఒక పాట పాడుతుంది. సాతానా సాతానా విలవిల్చున్నావు లాక్డౌనని. సాతానా సాతానా విలవిల్చున్నావు లాక్డౌనని. ఈరోజు స్నేహితుల దినోత్సవ సందర్భంగా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు అని అందరం కలిసి పాడుకుందాం. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే ఇతడే నా నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బాంధవుడు దీన పాపి బాంధవుడు. నా సమీప బాంధవుడు దీన పాపి బాంధవుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు
స్నేహితుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా. మన స్నేహితుడు, మన ప్రాణప్రియుడు, మన యేసు ప్రభు. ఆయన మనలను ప్రేమించిన దేవుడు, మనలను స్నేహించిన దేవుడు, మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ సమయంలో మన రీతిగా దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆఖరిగా ఇంకొక పాట పాడుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఎంత 518వ పాట. ఈ సమయంలో అందరము కలిసి పాడుకుందాం. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీ రాకయ్యే క్షణము నా కన్నీరు తుడుచుటకై, నన్ను ఆదరించుటకై. నిజముగా దేవుడు మన కన్నీరు తుడవడానికి, మనల్ని ఆదరించడానికి ఆ యేసయ్య మన కొరకు లోకానికి వస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి మనము అందరము కలిసి 518వ పాట కలిసి పాడుకుందాం. ప్రియ నాయకుడా నాకయే క్షణమో నన్ను కూడా చూడకు, ఆదరించుటకు, నన్ను కూడా చూడకు, నన్ను ఆదరించుటకు.
నీరాకాయే క్షణమో చంద్ర తారలనే దాటి దైసులో సూర్య చంద్ర తారలనే దాటి దైసులో ఆస్పరిక నది తీరానా జీవవృక్ష నీడలలో ఆస్పరిక నది తీరానా జీవవృక్ష నీడలలో నిత్యమైన నివాసం చేరుటకు వెలిగియుండి నిత్యమైన నివాసం చేరుటకు వెలిగియుండి నా ప్రియ నాయకుడా నీరాకాయే క్షణమో క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాకాయే క్షణమో. హల్లెలూయా. ఈ సమయంలో పాడిన పాటల బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఆ పాటల ద్వారా దేవుడు మహిమ పొందిన నమ్ముచుంటున్నాం. మరి మాతో సహకరించిన వీళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి మనము ప్రతి వారం చదువుకునే వాక్య భాగమును ఈ సమయంలో మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మరి నిర్గమకాండము 15వ అధ్యాయాన్ని తీసి నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. మరి అందరము కలిసి దేవుని నామానికి మహిమకరంగా కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము అందరం కూడా కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడివి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నృత్యించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులను ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలముల వలన వారిని కప్పెను. వారు రాతి వలె అడుగులంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగుల చేయుదువు. అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. తరిమెదను కలిసి కొని ఎదము, దోపుడు సొమ్ము పంచుకొనదమని వాటి వలన నా ఆశ కొని ఎదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. 10వ వచనము. నీవు నీ గాలిని విసరజేసితివి. సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు?
నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగి వేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలాతిశయము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగనొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజల అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాత్రి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన ఆలయమునందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. 19వ వచనము, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురాను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురాలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. 23వ వచనము, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆఖరి వచనం అందరము కలిసి చదువుకుందాం. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. చదువుని వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చదువుని వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడైన ప్రభువా, నీ పాదములకు వందనాలు, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నీ బిడ్డలముగా అయా మరి నీ రక్తములో కడగబడిన వారముగా తండ్రి, మరి చిన్న మందగా మేము మా కుటుంబాలుగా
మేము మా గృహాలలో చేరి అయా నీ మందిరంలో చేరి ఈ రీతిగా కలిసి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. కలిసి నేను ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా ప్రభువా ఈ సమయంలో మేము 1 నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ఈ సమయంలో ధ్యానించుకుంటుండగా నువ్వు నాతో మాతో మాట్లాడండి ప్రభువా. నిజముగా అలనాడు నువ్వు ఇశ్రాయేలులకు ఏ విధముగానైతే మేలు చేశావో, ఏ విధముగానైతే సహాయం చేశావో, వారిని ఏ విధముగానైతే ఎర్ర సముద్రం నుండి బయటకు లాగావో ప్రభువా, ఈ దినమున మీరు మాకు చేస్తున్న ఈ గొప్ప మేలుల కొరకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఆయన ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా ధ్యానంలో మీరుండి అయ్యా మీ నామానికి మహిమకరంగా మీరు వాడుకొనిచ్చిన తని నీకు వందనాలు. నేను మట్టివాడను ప్రభువా, నేను మాట్లాడితే లాభం లేదు, కానీ ప్రభువా మీరే నాతో మాతో మాట్లాడి ప్రభువా. ఎందుకంటే నీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి, నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి, నీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి ప్రభువా. కాబట్టి తండ్రి సమయంలో నీ మాటల చేత మమ్మల్ని ఆదరించుమని బలపరచుమని మీకు వందనాలు చెల్లిస్తూ మా హృదయాలను నీ వాక్యం చేత నింపుమని యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన విడుదల దేవుడు దీవించును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ మనము ప్రభు సన్నిధిలో చేరి మరి ప్రభువును ఈ రీతిగా మరి మన కుటుంబాలుగా మనముగా మరి ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చే చక్కటి సమయాన్ని బట్టి ప్రభువుకు ప్రార్థిస్తాం. మరి ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది ప్రాముఖ్యము. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యము. ప్రార్థన మరొక భక్తుడు అంటాడు ఊపిరి వంటిది అని. ఈ లోకంలో మనిషి జీవితంలో ఊపిరి పోతే అన్నీ పోయినట్టే. అలాగనే మరి క్రైస్తవ జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో ప్రార్థన లేకపోతే మరి ఏమీ లేనట్టే. అందుకొరకనే మనము మన గృహాలలో ఉన్నా, మనం ఎక్కడున్నప్పటికీ ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యం. పోయిన వారంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాం. నీవు నీ కుటుంబము కలిసి ప్రతిదినము మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అలాగ ప్రార్థిస్తున్నారా? అలాగ ప్రార్థిస్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనలను, మన కుటుంబాన్ని దేవుడు ఆదరించాలంటే, దేవుడు బలపరచాలంటే, మనకున్న వ్యాధి బాధల నుండి మనం దూరం కావాలంటే, మనకున్న మరి ఇరుకులు ఇబ్బందుల నుండి, మనకున్న పరిస్థితులు అనుకూలంగా కావాలి అని అంటే దేవుని కృప మనకు కావాలి, దేవుని కాపుదల కావాలి. అలా కాపుదల కావాలి అని అంటే మనము ప్రార్థించాలి. అది కొరకనే ఈ చక్కటి సమయాన్ని ప్రభువు మనకిచ్చాడు. మనం మన గృహాలలో ఉంటూ మరి ప్రతిదినము కలిసి ప్రార్థించడం నేర్చుకుందాం. కలిసి ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో ప్రభువును వేడుకోండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, ఆ రీతిగానే సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, ఎవరైతే మరి బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే మరి ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. వారి కొరకు మనం ప్రార్థించడం మంచిది. కేవలం ఎంతసేపు అయినా మన కొరకు మనం ప్రార్థన చేయడమే కాదు, కానీ మన ప్రియుల కొరకు కూడా మనము ప్రార్థించాలి. ఎందుకంటే ఈ నెలలో మరి ఇంకా వచ్చే ఇంకొక నెల, 2 నెలలు పరిస్థితులు ఇంకా చాలా దారుణంగా ఉండే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఆ రీతిగా మరి పరిస్థితులు మారకుండా మరి మనము జాగ్రత్తగా ఉండాలి అని అంటే ప్రార్థన పూర్వకంగా ప్రభు సహాయాన్ని కోరడం మంచిది, ప్రార్థన చేయడం మంచిది. కాబట్టి ఆ రీతిగా ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. మీరు ప్రతిదినము, ప్రతి రాత్రి పడుకునే ముందు కానీ, లేక భోజనం చేసే ముందు కానీ, లేక భోజనం చేసిన తర్వాత కానీ కుటుంబముగా కలిసి ప్రార్థించడం మంచిది. కుటుంబముగా కలిసి ప్రార్థించడం మంచిది. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది కలిసి ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో, ఏ కుటుంబం అయితే కలిసి మరి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి దేవుని కొరకు మరి దేవుని సహాయాన్ని కోరుకుంటారో ఆ కుటుంబాన్ని తప్పనిసరిగా దేవుడు ఆదరించేవాడు. మన బాధల్లో, మన వేదనల్లో, మన కష్టాలలో మరి మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రార్థన చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి గత వారంలో మన ప్రియులు 2 కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు ఆదరించడానికి, వారిని దేవుడు బలపరచడానికి,
వారికి మంచి ఆయుర్వేద్యాలను దయచేసి ఇంకా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఏమాత్రం కూడా విశ్వాసంలో వెనుకకు పోకుండా మరి విశ్వాసంలో ముందుకు సాగుతూ మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు మమ్మల్ని బలపరిచేవాడని మనము ప్రార్థించే వారంలో ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాన్ని చేసేవాడు. సరిగితే కాదు, గునిగితే కాదు, లేకపోతే కోపం మీద కాదు, కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు సహాయం చేసేవాడు. మనం పోయిన వారంలో వాక్యాన్ని గమనించాం. 14వ అధ్యాయంలో అక్కడ ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రువులు ఉన్నారు. వారు ఎటు పోవాలో అర్థం కాలేదు. అప్పుడు వారు దేవునికి ప్రార్థించేదానికి బదులుగా మోషే మీద సనుగుకున్నారు, మోషే మీద కోపపడ్డారు, లేకపోతే దేవుని మీద ఆయాసపడ్డారు. మాకు ఆ ఐగుప్తు దేశంలో సమాధులు లేవనుకున్నావా, మమ్మల్ని ఇందుకేరని తీసుకొని వచ్చిందని ఎంతగానో వారు మోషే మీద సనిగారు. కానీ మోషే ఎప్పుడు కూడా బాధపడలేదు, భయపడలేదు. హల్లెలూయా. మోషే చేసింది ఒకటే, ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా నేను మాత్రము దేవుని దగ్గర మొరపెట్టాలని మోషే నేర్చుకున్నాడు. మోషే నేర్చుకున్న దాని ప్రకారంగా మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించాడు. ఆ కష్ట సమయంలో మోషే దేవునికి మొర్రపెట్టాడు. మోషే మొర్రను దేవుడు విన్నాడు. ఆ రీతిగానే ఈ కష్ట సమయాలలో, ఈ పరిస్థితుల్లో నీవు నేను మనము కూడా చేయవలసిందల్లా ఎవరి మీదనో సనుకోవడం కాదు. ఈ రోజుల్లో చాలాసార్లు మనం గమనించినట్లయితే ఒకరి మీద ఒకరు సనుకోవడం, లేకపోతే గవర్నమెంట్ వారు, లేకపోతే ఇంకెవరి మీదనో మనం ఎవరి మీద సనుకోవడం కాదు, కానీ మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర ప్రార్థించడము మనము నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఆదరిస్తాడు. కాబట్టి ప్రార్థించే నీవు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు. గమనించండి, మోషే ఒక్కడు ప్రార్థించాడు, మోషే ఒక్కడు మొరపెట్టాడు, అందరూ కూడా సంతోషంతో అక్కడ గంతులు వేశారు. హల్లెలూయా. ఈ దినమున నీ కుటుంబంలో కూడా నీవు అనుకోవచ్చు, నా ఒక్క కుటుంబం ప్రార్థిస్తే ఏమైతే, లేకపోతే నేను ఒక్కదాన్ని ప్రార్థిస్తే ఏం జరుగుతుందని. గమనించండి, మోషేలు ఎంతమంది అక్కడ ఉన్నారు? ఒక్కడే మోషే ప్రార్థించాడు, దేవుడు కార్యాలను చేశాడు. దేవుని కార్యాన్ని వారు కళ్ళారా చూశారు. వారు దేవుని కార్యాన్ని చూస్తూ ఇంతకుముందు మనం చదువుకున్న 15వ అధ్యాయంలో వారందరూ కూడా సంతోషంతో ఏం చేస్తా ఉన్నారు? పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ వారు ఆరిన నేల మీద నడిచి వెళుతా ఉన్నారు. గమనించండి, ప్రార్థనకు ఎంత బలం ఉన్నదో, ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదో ఇక్కడ మనం గమనిస్తాం. దేవునికి మొరపెట్టే విషయంలో నువ్వు చిన్నవారవా పెద్దవారవా, నువ్వు చిన్న పిల్లలా పెద్ద పిల్లలని కాదు, లేకపోతే నువ్వు యవనస్తులువా, నువ్వు చదువుకున్నావా చదువులేదా అని కాదు, కానీ నువ్వు దేవునికి మొరపెట్టేది నేర్చుకోవాలి. దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొరను తప్పనిసరిగా ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున నువ్వు దేవునికి మొరపెడతావా? కనీసం ఇప్పటి నుండైనా, ఈ సాయంకాలం నుండైనా నీవు నీ కుటుంబము నేర్చుకో. ఈ కష్ట పరిస్థితుల్లో ప్రభు దగ్గరకు వచ్చి మోకరించడం మనం నేర్చుకుందాం. ఈ కష్ట పరిస్థితుల్లో ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదు. నేను మీ ఇంటికి కానీ మీరు మా ఇంటికి కానీ వచ్చే పరిస్థితులు లేవు. భయంకరమైనటువంటి ఈ రోజుల్లో మనం బ్రతుకుతూ ఉండగా మనమందరం కూడా రావాల్సింది ఒకే దగ్గరికి. ఎక్కడికి? ప్రభు పాద సన్నిధికి. హల్లెలూయా. ప్రభు పాద సన్నిధికి రావాలి. అక్కడ మనమందరము కలుసుకోవాలి. ప్రభు పాద సన్నిధిలో మనం మొరపెట్టాలి. మన మొరలన్నీ కూడా దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొరపెడతావా? ఆ రీతిగా మనం మొరపెట్టడం నేర్చుకుందాం. ఇది మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఎవరు మొరపెట్టాలి? మరి ఎవరు ప్రార్థించాలి? ఎవరు సనగాలి? ఎవరు గునగాలి? ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు మేలు చేశాడు, కానీ వారి జీవితంలో మార్పు అనేది రాలేదు. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు మేలు చేశాడు, నిజమే కదా. ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. బరువును మోసే పని నుండి వారిని బయటకు తీసుకొచ్చాడు. మోషేను వారికి నాయకునిగా నియమించి మోషే ద్వారా వారిని బయటకు తీసుకొని వచ్చాడు. ఫరో బానిసత్వము నుండి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. కానీ వారు ఏం చేశారు? వారు సనగడం నేర్చుకున్నారు.
గమనించండి, ఈ దినాన నీవేం నేర్చుకుంటున్నావు? ఈ లాక్డౌన్ వచ్చిందని, లేకపోతే ఈ కష్ట పరిస్థితులు వచ్చాయని, ఈ కరోనా వ్యాధి వచ్చిందని నీవు సనగడం కాదు, లేకపోతే ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనము ఏం చేయాలా అని ఆలోచించడం కాదు. కానీ నీవు చేయవలసిందల్లా ఒకటే. నీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా, నీ వెనకాల ఎన్ని సమస్యలు ఉన్నా, నీవు చేయవలసిందల్లా ఒకటే, దేవునికి మొరపెట్టడం నీవు నేర్చుకోవాలి. మనం మోషే ద్వారా నేర్చుకునేదే. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు మేలు చేశాడు, కానీ వారందరూ దేవుని మేలును మర్చిపోయి అప్పుడే వారు సనగడం మొదలుపెట్టారు. ఈ దినాల్లో కూడా చాలా మంది క్రైస్తవ జీవితాలలో, చాలా మంది కుటుంబ జీవితాలలో, చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాలలో మనము దేవుని మీద ఆధారపడడానికి బదులుగా సనగడం గురగడం నేర్చుకుంటాం. అది కాదు. గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు నీ నోటికి నవ్వునిచ్చేవాడున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు నీ సమస్యను పరిష్కరించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవునికి ప్రార్థిస్తావో, దేవుడు నీ శత్రువులను నశింపజేసేవాడుగా ఉన్నాడు. కానీ చాలాసార్లు మనము ఆ పని చేయకుండా మనము దేవునికి దూరం అయిపోయి మన ఇష్టానుసారంగా మనము తిరగడం, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడడం జరుగుతాడు. అది తప్పు. ఎన్ని పరిస్థితులు ఏం జరిగినా దేవునికి మహిమకరంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. సరే, ఈ సమయంలో మనం ఒక మాట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మనము చదువుకున్న వాక్య భాగంలోనే నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఆ ఎర్ర సముద్రమును దాటారు, ఆరిన నేల మీద నడిచారు, వారు బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళగానే వారు ఏం చేస్తా ఉన్నారు? గమనించండి, 15వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. గమనించండి, ఇంతకుముందు మనం కూడా కీర్తనలు పాడుకున్నాం. కారణం ఏంటంటే దేవుడు మాకు బలము, దేవుడు మాకు నాయకుడు, దేవుడు మమ్మల్ని నడిపించేవాడు, దేవుడు మమ్మల్ని విడిపించిన వాడని మనం ఎంతగానో దేవుని స్తుతించాం. ఆ రీతిగానే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా అక్కడ గమనించినట్లయితే వారు బయటికి వెళ్ళినప్పుడు దేవుని కార్యాన్ని కళ్ళారు చూసిన తర్వాత వారు ఈ కీర్తన పాడుతా ఉన్నారు. వారు గొంతెత్తి దేవుని స్తుతిస్తా ఉన్నారు. నిజంగా ఈ 3 నెలలుగా దేవుడు మనల్ని కాపాడాడు కదా. 4 నెలలుగా సుమారుగా మార్చి నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన మనకు మేలు చేస్తూ ఉన్నాడు. మరి నీవేం చేస్తున్నావు? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీ కుటుంబంలో చేసిన మేలును బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా, లేక సనగడం గురగడమా? కాదు. ఎలాంటి పరిస్థితులు ఏమైనప్పటికీ మనము దేవుణ్ణి అడగాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. ఆ దేవుడు ఇంకా నిన్ను బలపరిచేవాడు, ఆ దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించేవాడు. ఆ రీతిగా మరి నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఈ దినాన మనం నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో మరి దేవుని బిడ్డలుగా మరి నువ్వు ఎవరివైనా సరే, కేవలం క్రైస్తవులే అని కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే అని. క్రైస్తవులే అని కాదు. క్రైస్తవులు కాదు, ఈ లోకంలో మానవ కోటికి ఎవరైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, వారు చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, యవనస్తులు కానీ, ఎలాంటి వారైనా సరే, దేవుడు నియమించిన కట్టడను మనము నేర్చుకోవడం మంచిది. అది కొరకనే దేవుని కొరకు బ్రతికే బ్రతుకు కావాలి. దేవుడు నిన్ను అడిగేది ఏంటిది? దేవుడు నిన్ను ఏమీ అడగడం లేదు. దేవుడు నిన్ను కేవలం అడిగేదల్లా ఒకటే, నీ హృదయాన్ని మార్చుకొని, నీ మనసును మార్చుకొని, నీ మలినమైన తలంపులను మార్చుకొని ప్రభు మార్గంలోనికి రమ్మని అడుగుతా ఉన్నాడు. ఆ ప్రభు నీకు మేలు చేస్తాను అని అంటున్నాడు. అంతే. ఆయన మనకేం చేసేవాడో ఇక్కడ మనం చదువుకుందాం. 15వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకుందాం. గమనించండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. గమనించండి, ఏం చేశాడట దేవుడు? నీవు విమోచించిన ఈ ప్రజలను. గమనించండి, దేవుడు విమోచించిన ప్రజలు, నీవు విమోచించిన ఈ ప్రజలను ఏం చేశాడట? నీ కృప చేత తోడుకొని పోతివి అని అంటున్నాడు. నీవు విమోచించిన ఈ ప్రజలు, విమోచింపబడినటువంటి వారు, విడుదల పొందిన వారు, విడిపింపబడిన వారు. ఎక్కడ నుండి విడిపింపబడాలి? ఎక్కడ నుండి విమోచింపబడాలి? ఎక్కడ నుండి బయటకు రావాలి? ఎవరు విడిపించాలి?
గమనించండి, ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో గమనించినట్లయితే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెట్టి బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ ఫరో రాజు చేతి క్రింద ఉన్నారు. వారు వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడ్డాడు. ఆ బానిసత్వం నుండి, ఆ బరువులు కాడి మోస దగ్గర నుండి దేవుడు వారిని విడిపించి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వారు అడిగారా దేవుణ్ణి? లేదు. దేవుడే వారిని ప్రేమించాడు. ఆయనే వారిని ప్రేమించాడు. ఆయన వారి మొరను ఆలకించాడు. వారు మొరపెట్టిన మొరను ఆలకించి ఆ మొర నుండి వారిని విడిపించడానికి, ఆ బానిసత్వం నుండి వారిని విడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. గమనించండి, ఈ దినాన కూడా నువ్వు దేవుణ్ణి అడిగావా, దేవా నా పాపం నుండి నన్ను విడిపించుమని? లేదు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకై ఆ పరమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను విడిపించడానికి, దేంట్లో నుండి విడిపించడానికి? నీ పాప జీవితంలో నుండి. నేను పాపం చేశాను అనవచ్చు నువ్వు మంచివారమే, కానీ దేవుని యొక్క మాటలు ఏమంటున్నాయంటే, దావీదు భక్తుడు అంటున్నాడు ఒక మాట, ఏమని? నేను పాపంలో పుట్టినవాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అని. గమనించండి, ఈ పాపంతో నుండి విడిపించడానికే ఆ దేవాది దేవుడి లోకానికి వచ్చాడు. పాపం నుండి విడిపించడానికే ఆ దేవుడి లోకానికి వచ్చి, అందుకొరగానే నీవు విమోచించిన ప్రజలు, నీవు విడిపించిన ఈ ప్రజలు, ఈ దినాన నీవు ఎలాగున్నావు? నీవు విడిపింపబడ్డావా? నిన్ను విడిపించడానికి ఈ లోకంలో ఎవరున్నారు? నీ పాప జీవితము నుండి, నీ శాప జీవితము నుండి, నీకున్నటువంటి కట్ల నుండి, నీకున్నటువంటి పాపము కట్ల నుండి నిన్ను విడిపించేవారు ఎవరు? అందుకొరకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట అంటాడు, బాగా అందరికీ తెలిసిన వాక్య భాగమే. రోమిలకు రాసిన పత్రికలో మనము గమనిస్తాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, అక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకంలో మరి ఏ విధంగా ఉన్నామంటే మనము గమనించండి. ఒకసారి మనము గమనించినట్లయితే 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3:23లో, ఏ భేదమును లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గమనించండి, చాలాసార్లు ఏ భేదాలు అనుకుంటాం మనం, కుల భేదమని, మత భేదమని, లేకపోతే ఇంకేదో భేదమని, స్త్రీ భేదం, పురుష భేదం, లేకపోతే ఎన్నో భేదాలు అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి వారమైనా సరే. చాలా మంది అనుకుంటారు కేవలం క్రైస్తవులకే, కేవలము దేవుని సన్నిధికి వెళ్ళే వారికే, లేకపోతే కేవలము యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా, ఈ దినమున నీ ఒక్కసారి గమనించు, నీ హృదయాన్ని ఒక్కసారి గమనించు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. అది కొరకనే ఏ భేదము లేదు. ఏమంటాడు అక్కడ? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. గమనించండి, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపం చేశారు. ఆ పాపం నుండి విడుదల కావాలి. పాపం నుండి విడుదల కావాలి అని అంటే విడిపించబడాలి. ఎవరు మనలో విడిపిస్తారు? మనలో విడిపించాలని మనం చూస్తూ ఉన్నాం. మనకు మోక్షం కావాలని, మనకు పరలోక రాజ్యం కావాలని, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు మనలో విడిపించేవారు? ఈ లోకంలో ఎవరు లేరు, కానీ ఒకరే ఒకరు, నిన్ను ప్రేమించిన నీ దేవుడు, నిన్ను సృష్టించిన నీ దేవుడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే పాపము లేకుండా ఈ లోకంలోకి వచ్చాడు. పాపము లేకుండా ఈ లోకంలో జీవించాడు. పాపుల కొరకైనా మన కొరకు ఆయన ఈ లోకంలో తన ప్రాణమును పెట్టాడు. తన ప్రాణమును పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు. ఆ దేవుడే మనలను విడిపించేవాడు. ఇది నువ్వు ఒక్కసారి నువ్వు గమనించు. నీవు విడిపించబడ్డావా? నిన్ను విడిపించేవారు ఎవరున్నారు ఈ లోకంలో? కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కారణం ఏంటి అని అంటే, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు లోకానికి వచ్చిన దేవుడు, నీ కొరకు రక్తమును కాల్చిన దేవుడు,
నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే నిన్ను ప్రేమించిన దేవుడు. ఈ దినం ఆయన నిన్ను ఏమడుగుతున్నాడు? నిన్ను విడిపించడానికి నువ్వు ఏమి తినక్కర్లేదు దేవుని దగ్గరికి, నువ్వేమి తీసుకొని రానక్కర్లే. నీ దగ్గర ఉన్నది ఇస్తే చాలు. ఏమున్నది నీ దగ్గర? వెండి బంగారాలు అనుకుంటావా, ధనధాన్యాలు అనుకుంటావా? అవన్నీ ఏమి అక్కర్లేదు. దేవునికి కావాల్సిందల్లా ఒకటే, నీ హృదయము దేవునికి కావాలి. నీ హృదయము దేవునికి కావాలంతే. దేవుడు అడిగేది ఏంటిది? చాలా మంది అనుకుంటారు క్రైస్తవులమైతే అన్ని ఇవ్వాలి, అన్ని మర్చిపోవాలి. ఏది కాదు. దేవుడు అడిగేది ఒకటే, నీ హృదయము దేవుడు అడుగుతున్నాడు. ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవా? ఆ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు పాప జీవితం నుండి. పాప జీవితం అందుకొరకనే ఏ భేదం లేదు, చిన్నవారని పెద్దవారని ఏ తారతమ్యం లేదు. అందరూ కూడా ఆ పాపము చేశారు. ఆ పాపము నుండి విడిపించడానికి దేవుడు వచ్చాడు. కారణం ఏంటి? పాపము నుండి విడిపించబడకపోతే మనం ఏమైతాము? అదే రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం ఇంకొక మాట చదువుకుంటాం. గమనించండి, రోమ 6:23లో మనం అక్కడ చదువుతాం. అక్కడ ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. గమనించండి, ఒకవేళ నీవు విడిపించబడకపోతే, ఆ పాపములోనే అలాగే ఉంటే, ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసా? ఈ లోకంలో మనం పని చేస్తే మనకు జీతం ఇస్తారు కదా. రకరకాల పనులు చేస్తూ ఉంటాం. పని చేసినప్పుడు మనకు జీతం ఇస్తారు. అలాగే నువ్వు పాపము చేసినప్పుడు నీకు జీతం ఏంటో తెలుసా? ఏంటంట? పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం. ఈ మరణము భయంకరమైంది. ఈ మరణము నుండి నిన్ను విడిపించడానికే, ఈ మరణము నుండి నిన్ను విడుదల చేయడానికే ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకై కింది మాటలు అంటాడు అక్కడ, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. గమనించండి, నిన్ను విడిపించడానికి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకనే నీకు నిత్యమైన జీవాన్ని ఇవ్వడానికి, మరణం నుండి తప్పించడానికి, మరణ బంధకంలో నుండి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడు ఈ సమయంలో నిన్ను అడిగేది ఏంటో తెలుసా? నిన్ను విడిపిస్తాను. ఈ లోకంలో చాలా అలవాటు అయిపోయింది కదా. ఫ్రీకి ఇస్తే ఫినాయిల్ అయినా తాగేస్తాం. కానీ అదే ఒక మంచి మార్గమును ఫ్రీకి ఇస్తాను అని అంటే దానికి రకరకాల పేర్లు పెడతారు. మతమని, ఇంకా లేకపోతే ఇంకేదో అని పెడతారు. కానీ కాదు, దేవుడు నీకు ఉచితంగా ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నిన్ను మరణము నుండి విడిపించడానికి సిద్ధపడ్డాడు. పాప బంధకముల నుండి విడిపించడానికి సిద్ధపడ్డాడు. ఈ పాపము నుండి నిన్ను విమోచించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకొరకనే ఆ పాపము నుండి నిన్ను విమోచించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట మనం గమనించినట్లయితే 11వ వచనాన్ని మనం గమనిద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన, గమనించండి, ఏ విమోచన అంట? దేవుడిచ్చే విమోచన కొన్ని దినాలు ఉండిపోయేది కాదు. దేవుడిచ్చే విడుదల కొన్ని దినాలు ఉండిపోయేది కాదు. దేవుడిచ్చే శాంతి సమాధానము, దేవుడిచ్చే సంపాదన, లేకపోతే దేవుడిచ్చే ఆ జీవము కొన్ని దినాలు ఉండిపోయేది కాదు. అందుకొరకనే అక్కడ అంటాడు, గమనించండి, తానే నిత్యమైన విమోచన సంపాదించి. ఏ విమోచన అట? నిత్యమైన. అందుకొరకనే నువ్వు యేసు రక్తములో కడగబడితే నీకు నిత్య విమోచనను దేవుడు ఇస్తాడు. నువ్వు విడిపించబడాలంటే, నువ్వు విడిపించబడితే దేవుడు నీకు నిత్యమైన విమోచన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ లోకంలో చాలాసార్లు మనకు సమాధానం లేక, శాంతి లేక మరి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ లోకము కొద్దిసేపు సమాధానం ఇస్తుంది, కొద్దిసేపు శాంతిని ఇస్తుంది. కానీ దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే శాంతి ఎలాంటిదో తెలుసా? అది నిత్యము ఉండేటువంటిది. అందుకొరకనే యేసు ప్రభువును నమ్మిన నా జీవితంలో, యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్న నీ జీవితంలో నీకు నిత్యమైన జీవితం కావాలి అని అంటే ఈ సమయంలో నీవు విమోచింపబడాలి. విమోచింపబడాలి. అది చేతులతో చేసింది కాదు. అందుకొరకనే కింది మాటలు అంటాడు. ఇంకా ఆయన గమనించండి, 11వ వచనంలో కింది మాటలు అంటాడు, తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు
పరిపూర్ణమైనది గుడారము ద్వారా. గమనించండి, అది చేతులతో చేసింది కాదు, లేకపోతే ఎలాగో వచ్చింది కాదు. పరిపూర్ణమైనటువంటి విమోచన ఇవ్వడానికి వచ్చాడు. ఈ సమయంలో నీవు ఎలాగున్నావు? ఆ నిత్యమైన విమోచన నీకు కావాలా? నిత్యమైన విడుదల నీకు కావాలా? అలాగైతే నీవు ఒక్కసారి ప్రభు దగ్గరికి రా, ఒక్కసారి ప్రభుని అడుగు. అందుకొరకైనా కింద అదే అధ్యాయంలో 15వ వచనంలో కూడా అంటాడు, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎలా ఉన్నాడో తెలుసా? అప్పుడెప్పుడో జరిగిన దాని కొరకు, ఇప్పుడు జరుగుతున్న దాని కొరకు కూడా, ఈ పాపత్వం నుండి విడిపించడానికి, నిత్యమైన విమోచన ఇవ్వడానికి, ఆయన మనకు మన అపరాధముల నుండి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు నిత్యమైన విమోచన ఇవ్వడానికి. గమనించండి, ఆయన నిత్యమైన విమోచన ఇవ్వడానికి, ఆయన నిత్యమైన విమోచన ఇవ్వడానికి, మనకు మన అపరాధముల నుండి మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు దేవుని బిడ్డగా నీ అపరాధముల నుండి విమోచింపబడ్డావా? నువ్వెలాగున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఆ రీతిగానే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, గమనించండి, మనకు విమోచన ఎలా కలిగిందట? ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగింది. ఊరికే కాదు, నీ కొరకు మరణించాలి, ఆయనే మరణించిన దేవుడు. నీ కొరకు రక్తమును కాల్చాలి, ఆయన నీ కొరకు రక్తమును కాల్చిన దేవుడు. ఆయన రక్తము వలన మనకు విమోచనం కలిగింది అని అంటున్నాడు. అది కొరకని సమయంలో నీ విమోచింపబడ్డావా? ఈ లోకంలో చాలా మంది నేను యేసుప్రభు నమ్ముకున్నానండి అని అంటారు. మంచిదే, సంతోషం. యేసుప్రభు నమ్ముకోవడం మంచిదే. కానీ ఎలాగ ఏదో గుడికి వెళ్ళి వస్తే కాదు, లేకపోతే ఏదో ఇట్లా నామాలు అనుకుంటే కాదు. కానీ నువ్వేం చేయాలి? యేసు రక్తంలో నీవు కడగబడాలి, నీవు విమోచింపబడాలి. నీ కొరకు రక్తమును గార్చాడు నిన్ను ప్రేమించిన నీ స్నేహితుడు, నిన్ను ప్రేమించిన నీ దేవుడు నీ కొరకు రక్తమును గార్చాడు. ఆ రక్తము వలన మనకు విమోచన అని అంటున్నాడు. గమనించండి, ఆయన రక్తము వలన మనకు విమోచనము. నీవు దేవుని బిడ్డవేనా? మరి దేవుని రక్తం వలన నువ్వు కడగబడ్డావా? దేవుని రక్తం వలన కడగబడితే నీవు పరిశుద్ధపరచబడతావు, నీవు పరిశుద్ధులుగా మార్చబడతావు. ఆ పరిశుద్ధత నీలో ఉన్నదా? పరిశుద్ధత ఉన్నదా? అపరిశుద్ధత ఉన్నదా? యేసు రక్తములో కడగబడిన బిడ్డలముగా పరిశుద్ధులము కావాలి. దినదినము ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలి. మనం మలచబడుతున్నామా? లేక ఇంకా ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడు వెనకపోయినట్టుగా సనుగులతో మనం ఉంటున్నామా? గమనించండి, నీవు విమోచింపబడ్డట్లయితే, ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడ్డట్లయితే, నీవు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అది కొరకని ఇక్కడ అంటాడు, కేవలం మనము ఎలాగ విమోచింపబడ్డామంట? ఆయన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాము అని అంటాడు. అది కొరకనే కింద మనం గమనించినట్లయితే, ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. గమనించండి, నిన్ను క్షమించేవారు ఎవరి లోకంలో? చాలాసార్లు మనల్ని క్షమించేవారు ఈ లోకంలో ఎవరున్నారు? కేవలము నిన్ను ప్రేమించిన దేవుడే, నిన్ను విడిపించే దేవుడే, నిన్ను విడుదల చేసిన దేవుడే, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడే, నీ కొరకు రక్తమును గార్చిన దేవుడే నిన్ను క్షమించేవాడు. ఈ దినాన చక్కటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచం అంతటా కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా మరి మంచి స్నేహితుల దినోత్సవం అని జరుపుకున్న సంతోషం. నీకెవరో తెలుసా? నీ స్నేహితుడు. ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం. ఆ స్నేహితుడు ప్రాణప్రియుడు,
నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరో తెలుసా? ఆయనే నిన్ను ప్రేమించిన దేవుడు, నీ స్నేహితుడు. ఆ స్నేహితుడు నిన్ను ఏం చేసేవాడు? నిన్ను క్షమించేవాడు, నిన్ను విడిపించేవాడు, నీకు విడుదలనిచ్చేవాడు, నీ కొరకు రక్తమును గార్చేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. నీకు స్నేహితుడుగా ఉన్నాడా? ఈ లోకంలో స్నేహితులు ఒకవేళ నీకు కష్టం వస్తే దూరం అవ్వచ్చు. మనకు తెలుసు కదా, చాలాసార్లు మన స్నేహితులు ఎలాగుంటారు. మన జేబు నిండా ఉన్నప్పుడు మనకు స్నేహితులు చాలా మంది ఉంటారు. ఈ జేబు ఎలాగ ఖాళీ అవుతుందో అలాగే స్నేహితులందరూ కూడా మన దగ్గర నుండి ఖాళీ అయిపోతారు. దేవుడి వాక్యం కూడా మనం గమనిస్తాం. ఆ ధనవంతుని కొడుకున్నాడు, వాడి దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాడు ఎలాగ జలసాలతో తిరిగాడు. ఆ స్నేహితులందరూ కూడా ఎంతగానో ఉన్నారు. కానీ ఎప్పుడైతే తన దగ్గర అయిందో ఎవరు స్నేహితులయ్యారు? ఎవరు లేరు, అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళారు. కానీ ఆఖరుకు తనను ప్రేమించిన వారు ఎవరు? ఆయనను సృష్టించిన దేవుడే. పందుల పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ అది కూడా దొరకలేదు ఒక టైంలో. అప్పుడు తనను ప్రేమించిన వారు ఎవరు? తన నిజమైన స్నేహితుడు ఎవరు అని అంటే తన కొరకు ప్రాణం పెట్టిన వాడే. ఈ లోకంలో నిజంగా నీ స్నేహితులు ఎవరో నీకు తెలుసా? నీ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టేవాడేనా? నీ కొరకు రక్తమును గార్చిన వాడేనా? నీ కొరకు ఆ సమాధి నుండి తిరిగి లేచిన వాడా? నిన్ను విమోచించిన వాడా? నీకు నిత్య జీవమునిచ్చే స్నేహితుడు ఉన్నారా? ఒకవేళ అలాంటి స్నేహితుడు లేకపోతే ఈ దినమును నీవు తెలుసుకో. ఆ స్నేహితుడు ఎవరో కాదు, ఇంకా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకు రక్తమును గార్చిన వాడు, నిన్ను విమోచించిన వాడు, నీకు నిత్య జీవమునిచ్చేవాడు, నిన్ను క్షమించేవాడు. ఆ స్నేహితుడే ఈ నీ దేవుడు. ఆ దేవుడి సమయంలో నిన్ను ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని మాత్రమే. హృదయంలో చోటిస్తే చాలు. ఆ స్నేహితునికి కావలసింది నీ హృదయంలో చిన్న చోటు కావాలి. హృదయంలో చోటిస్తే ఆయన నిన్ను నిత్య జీవములకు నడిపించేవాడు, నీ జీవిత కాలం అంతా కూడా నీతో ఉండేవాడు. గమనించండి, అలాంటి స్నేహితులు అనుకునకనే మనం ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో అంటాడు, అక్కడ ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అంటాడు. నిజంగా క్షమించేవాడు మన దేవుడు. ఆ క్షమించే దేవుడు నీకున్నాడా? ఈ క్షమించే స్నేహితుడు నీకున్నాడా? గమనించండి. ఆ రీతిగానే కొలస్సీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా మనం చదువుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుంటాం. చూడండి, అక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం నుండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల, గమనించండి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. గమనించండి, ఎదురుకు వచ్చిన సువార్త సత్యమును కూర్చిన బోధ వలన ఆ నిరీక్షను కూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. గమనించండి, ఏంటంట? మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీకు కలిగి ఉన్న విశ్వాసమును కూర్చి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని అంటున్నారు. నిజముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితము నీకున్నదా? దేవునికి వందనాలు చెల్లించే జీవితం నీకున్నదా? నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇరుకులు, ఇబ్బందుల్లో నిన్ను ప్రేమించిన దేవుడు, ఆ విశ్వాసం నీకు కావాలి, ఆ నిరీక్షణ నీకు కావాలి, ఆ ప్రేమ నీకు కావాలి. నువ్వు ఏదో దేవుడు నా స్నేహితుడు అని చెప్పడం కాదు, లేకపోతే ఏదో నా స్నేహితుడు ఇలా ఉండడం చెప్పడం కాదు. ఆ స్నేహితుని యొక్క గుణాలు మనం అలవర్చుకోవాలి. ఆ స్నేహితుని యొక్క మనస్సును మనము తెలుసుకొని ఆ స్నేహితుడిలాగా మనం బ్రతకాలి. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది కదా, ఏమంటారంట? నీ గురించి నీవు తెలుసుకోవాలంటే, నీ గురించి ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలంటే నిన్ను చూసి కాదు, నీ స్నేహితుని గురించి అట. ఏమంటారు అక్కడ?
టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని అంటారు. అంటే నీ స్నేహితుడి గురించి నువ్వు చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తాను కదా. నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్పాలి అని అంటే నీ స్నేహితుడు ఎవరో నువ్వు చెప్పు, ఆయన గుణం ఎలాంటిదో నువ్వు చెప్పు, అప్పుడు నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తాను. అలాగే మన స్నేహితుడు ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ దేవుడేనా? ఒకవేళ నిజంగా ఆ దేవుడే కనుక మన నిజ స్నేహితుడైతే నిన్ను విడిపించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు. అది కొరకనే ఈ సమయంలో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? నిన్ను విడిపించే దేవుడు నీకుండగా నీవెందుకు ఇంకా భయపడతావు? పరిస్థితులు ఏమైనా నీవు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. పరిస్థితులు ఎలాగున్నా నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవించడమో నీవు నేర్చుకోవాలి. అందుకొరకనే అక్కడ అంటాడు, నిన్ను విమోచించిన వాడు ఆయన నిన్ను వదిలిపెట్టడం లేదు. చాలాసార్లు ఈ కష్ట పరిస్థితుల్లో నీవు అనుకోవచ్చు, నన్ను దేవుడు ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడు, నాకు దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు, నాకు దేవుడు ఏం చేశాడు, నా స్నేహితుడు ఏం చేశాడని. కానీ గమనించు, నిన్ను విమోచించిన దేవుడు నీ బాధల్లో నీకు సహాయం చేస్తాడు. నీ బాధలో నీకు సహాయం చేయడమే కాదు, ఇంకేం చేస్తాడట? మనం నిర్గమకాండంలో మనం చదువుకుంటాం. అక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయంలో 14వ వచనంలో ఏం చేస్తా అన్నాడు అక్కడ గమనించండి. 13వ వచనంలో, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతుంది. గమనించండి, మధ్యలో వదిలిపెట్టాడా? లేదు. మధ్యలో వదిలిపెట్టాడా? వెనకాల శత్రువులు ఉన్నారు, ముందు సముద్రం ఉంది, అక్కడ చనిపోవాలి ఇంకా. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు విమోచించిన ప్రజలను ఆయన మరి తన కృప చేత తోడుకొని పోతావు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా నిన్ను తోడుకొని పోయేవాడే నీ నిజ స్నేహితుడు, నీ నిజమైన దేవుడు. గమనించండి, ఈ దినాన కూడా చాలాసార్లు మనము వెనుకకు జారే పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా గమనించినట్లయితే ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో, ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితులు, బయటికి వెళ్ళి చక్కగా మళ్ళీ తిరిగి ఇంటికి రాలేని పరిస్థితులు, ఒకవేళ ఇంటికి వచ్చినా మన ఆరోగ్యం ఎలాగుంటుందో అని భయపడే ఈ రోజుల్లో ఆ దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఏం చేసేవాడు? ఆయన నీకు కృపనిచ్చేవాడు, నీకు కృపనిచ్చేవాడు. అందువరకు అంటాడు అక్కడ, ఆయన నీ కృప చేత తోడుకొని పోతివి. మధ్యలో వదిలిపెట్టేవాడు కదా, ఆయన ఆఖరి వరకు కూడా నిత్య జీవమునిచ్చే వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. అందుకొరకైనా ఈ చక్కటి దినాన, ఈ చక్కటి సమయంలో నీ స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? నాకు తెలియదు నీ స్నేహితుడు. ఒకవేళ యేసయ్యనే నీ స్నేహితుడు అయితే కనుక ఆయన నిన్ను కడవరకు తోడుకొని పోయేవాడు తన కృప చేత, తన కృప చేత. ఆ కృపలో నీవు ఉన్నావా? ఆ కృపలో నీవు బ్రతుకుతున్నావా? ఆ కృప నీకు కావాలా? అలాగైతే ఆ కృప కొరకు నీవు ప్రార్థించు. ఆ కృపనిచ్చే దేవుని నీ హృదయంలో చేర్చుకో. ఆ దేవుని కొరకు నీవు బ్రతుకు. ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. గమనించండి, వారందరినీ కూడా ఎలాగ తోడుకొని వచ్చారు. ఎంతటి కష్ట పరిస్థితి! నిజంగా వారు ఊహించారా? ఇశ్రాయేలు ప్రజలు ఊహించారా? ముందు ఎర్ర సముద్రం ఉంది, ఆ సముద్రంలో నుండి మేము ఎలాగ వెళ్ళాలి, మేము ఇక్కడ చచ్చిపోతాం కదా అని అనుకున్నారు తప్ప మేము ఆరిన నేల మీద నడుస్తామని వారు ఊహించారా? లేదు. అదే నీ నిజమైన స్నేహితులు చేసే పని. నీ ఊహల కందని రీతిగా దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా! నీ ఊహల కందని రీతిగా దేవుడు నీకు మేలు చేస్తాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. ఆయన కృప కొరకు నీవు కనిపెట్టు. ఆ కృపలో నిన్ను ఆయన బలపరుస్తాడు. అందుకొరకనే ఇక్కడ మనం గమనించినట్లయితే నీ కృప చేత తోడుకొని పోతివి, నీ కృప చేత తోడుకొని పోతివి. నిజంగా దేవుడు తన కృప చేత మనలను తోడుకొని వస్తున్నాడు. కష్ట పరిస్థితుల్లో మనకు తోడుగా ఉంటూ, మనకు అండగా ఉంటూ, మన ప్రక్కన నిలుస్తూ, మన ముందు నిలుస్తూ ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించే దేవుడు నీకున్నాడా? అది కొరకనే ఆ దేవుడు నిన్ను నడిపించాలంటే నీవు నీ కుటుంబము ప్రతి దినము కలిసి ప్రార్థించాలి. నీవు నీ కుటుంబము కలిసి దేవుని వాక్యాన్ని చదవాలి. నీవు నీ కుటుంబము కలిసి ప్రభు సన్నిధిలో మోకరించాలి. నీవు నీ కుటుంబము కలిసి ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. మోషే ఒక్కడు మొరపెట్టినప్పుడు, బాగా గమనించండి, మోషే ఒక్కడు మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడిచారు. ఇది నన్ను భయపడవద్దు. ఎవరో ప్రార్థన చేస్తలేరు కదా, వారు చేస్తలే, వీరు చేస్తలే, వారి కొరకు వీరి కొరకు నువ్వు చూడకు.
నీ కుటుంబము నీవు ప్రార్థిస్తున్నావా? నీవు ప్రార్థిస్తే దేవుడు నిన్ను తోడుకొని వచ్చేవాడు, దేవుడు నిన్ను నడిపించేవాడు. నీ ముందర ఎంత బాధలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులున్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా కానీ దేవుడు నిన్ను ఆదరించేవాడు. అలాంటి ఆదరణలో నీవు ఉంటావా? అలాగే ఉండాలి అని అంటే ఈ దినాన చేత విమోచింపబడ్డ వారుగా ఉండాలి. గమనించండి, అక్కడ ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. గమనించండి, అక్కడ ఆ మాటను మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఏమంటారు అక్కడ? 13వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకున్నాం. చూడండి, 13వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు అని అంటున్నాడు. ఎవరంట నీవు అంటే? దేవుడు. నీవు విమోచించిన, గమనించండి, అంటే విడుదల పొందిన వారు. దేనివల్ల విడుదల? యేసు కాబట్టి ఆయన విడిపించిన బిడ్డలముగా. ఒకవేళ నువ్వు దేవుని ద్వారా విడిపించబడితే, దేవుని ద్వారా విడుదల పొందితే, ఆ దేవుడు నిన్ను రక్షించినట్లయితే, ఆ దేవునికి నీ హృదయంలో చోటించినట్లయితే, ఆ యేసు రక్తంలో నీవు కడగబడినట్లయితే ఆయన నిన్ను తప్పనిసరిగా నడిపించేవాడు. ఆయన నిన్ను మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు, ఆయన కడ వరకు నిన్ను నడిపించేవాడు. అందుకొరకని నీ కృప చేత తోడుకొని పోతివి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆయన మనలను తోడుకొని పోయేవాడు. ఎర్ర సముద్రము లాంటి బాధలు ఎన్ని వచ్చినా కూడా నీకు సహాయం చేసేవాడు, నీ స్నేహితుడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడువడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటిది? సనగడం కాదు, నువ్వు గురుగడం కాదు, నువ్వు ఏడవడం కాదు, నువ్వు దేవునికి మొరపెట్టడము నేర్చుకో. మోసేలాగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనలను విడిపిస్తాడు, మనకు మేలు చేస్తాడు. అప్పుడు నీ నోటి నిండా కీర్తననే, నీ నోటి నిండా నవ్వే, నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప నిరీక్షణ. ఈ దినాన మనం అనుకోవచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రియులు మన నుండి దూరం అయిపోయారు కదా అని. దూరం అయిపోయిన వారి గురించి మనం ఏమనక్కర్లే. దేవుడు మనకు మంచి నిరీక్షణ ఇచ్చాడు. ఒక దినంలో తిరిగి మనము మన దేవుని సన్నిధిలో వారిని మనము చూస్తాము. ఆ నిరీక్షణ నీకున్నదా? అలాగైతే నువ్వు ధైర్యంగా దేవుని కొరకు బ్రతుకు. ఇంకా మిగిలిన కాలం వారి లాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. దేవుని రాజ్యంలో ఒక దినమున మనం వారిని కలుసుకుంటాం, వారి కొరకు మనం బ్రతుకుతాం. అలాంటి విశ్వాసంతో మనం ముందుకు సాగడానికి మనం ప్రార్థన చేద్దాం. అలాంటి నిత్యమైన విమోచన ఇవ్వడానికే దేవుడు ఉన్నాడు. దేవుడు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నిజముగా దేవుడు విమోచించిన మన కుటుంబాన్ని ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కుటుంబమును తన కృప చేత నడిపించేవాడే. ఆ కృప చేత నడిపించడానికి ప్రార్థన చేద్దామా? ఆఖరుగా 130వ దావీదు కీర్తనలో ఒక మాట చదువుకొని ప్రార్థించుకుందాం. 130వ దావీదు కీర్తన ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. 130వ దావీదు కీర్తనలో అక్కడ ఒక మాట చదువుకుందాం. గమనించండి, 130వ దావీదు కీర్తన 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద. ఏంటట? ఇంత నేర్చుకున్న తర్వాత, ఇంత వాక్యములు విన్న తర్వాత మనం ఏం చేయాలి? అక్కడ అంటున్నాడు, యెహోవా మీద మాత్రమే ఏం పెట్టుకోవాలట? ఆశ. చాలాసార్లు మనుషుల మీద ఆశ పెట్టుకుంటారు, చాలాసార్లు వారి మీద వీరి మీద ఆశ పెట్టుకుంటారు, లేకపోతే ఎవరో ఏమో సహాయం చేస్తారని ఆశ పెట్టుకో. అది కాదు, కేవలము నిన్ను విమోచించిన వారి మీద ఆశ పెట్టుకో. నిన్ను ప్రేమించిన నీ దేవుని మీద ఆశ పెట్టుకో. నీ కొరకు లోకానికి వచ్చిన దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని మీద ఆశ పెట్టుకో. నీ కొరకు రక్తమును కాల్చిన దేవుని మీద ఆశ పెట్టుకో. కానీ మనుషుల మీద ఆశ పెట్టుకుంటే లాభం లేదు. ఈ దినమును నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే. అది కొరకని అక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఏం దొరుకుతుందన్నప్పుడు? ఏం దొరుకుతుందన్నప్పుడు? మీకు కృప దొరుకును అని అంటున్నాడు. కృప దొరుకును. ఆ కృప ద్వారా ఇంకేం దొరుకుతుందంటే మనకు సంపూర్ణ విమోచన దొరుకును. గమనించండి, కొద్ది విమోచన కాదు, సంపూర్ణ విమోచన దొరుకును మనకు.
కాబట్టి ఆయన మీద మనం ఆశ పెట్టుకుని మనం ముందుకు సాగుదామా? ఈ కరోనా పరిస్థితుల్లో, ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా, ఒకవేళ వ్యాధి బారిన పడ్డా దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని కొరకు మనం బ్రతుకుదాం, దేవుని కొరకు మనం జీవిస్తాం. ఆ దేవుడే మనకు కృపనిచ్చేవాడు, ఆ దేవుడే మనకు సంపూర్ణ విమోచననిచ్చేవాడు, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేవాడు. అలాంటి కాపుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన తనలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినమున నీకెక్కడ కూడా ఆశ లేదు, కేవలం దేవుని మీద మాత్రమే ఆశ. ఆఖరిగా అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుని చేత విమోచింపబడ్డవారు. దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. అక్కడ మాత్రమే కృప దొరుకుతుంది, అక్కడ మాత్రమే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అలాంటి కృప కొరకు, సంపూర్ణ విమోచన కొరకు ప్రార్థిస్తామా? ఈ దినమున నీవెవరైనా సరే దేవుని వాక్యాన్ని వినే దేవుని బిడ్డ, నువ్వు కేవలం క్రైస్తవులే కాదు, కేవలం యేసు ప్రభువు నమ్మిన వారు మాత్రమే అని కాదు, నీవెవరైనా సరే ఈ దినమున ఆ నిజ స్నేహితుడు నీకున్నాడా? నీ స్నేహితుడు ఎవరో నీకు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నేను సృష్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నీ కొరకు రక్తమును గార్చిన వాడు, నీ కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు, ఆయన యుద్ధ మాత్రమే, ఆయన మీద మాత్రమే నువ్వు ఆశ పెట్టుకో. ఆయనే నిన్ను విడిపించేవాడు, ఆయన నిన్ను నిత్యము నడిపించేవాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను నడిపించేవాడు. అందుకొరకైనా మనం పాట పాడతాం కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. గమనించండి, నిన్ను నడిపించే వారెవరు? ఈ కష్ట పరిస్థితుల్లో దేవా నన్ను నడిపించమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేద్దామా? ఒక్కసారి విన్న వాక్యాన్ని దేవుడు నీరు కంటి ఫలింపచేయలాగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. వాక్యాన్ని విన్న బిడ్డలను దేవుడు దీవించడానికి, ప్రతిదినం మన కుటుంబంలో మనము కలిసి ప్రార్థించడానికి, కలిసి వాక్యం చదువుకోవడానికి, కలిసి దేవునికి మొరపెట్టడానికి, అలాంటి మొరను దేవుడు వినడానికి ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు దేవా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సన్నిధిలో చేరి నాయన మేము కొన్ని పాటలు పాడుకొని ఉన్నాం, నీ వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం, ఆ రీతిగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని ఉన్నాం. ప్రభువా, నీకు కొందనాలు. నిజంగా నీవు విమోచించిన ఈ ప్రజలు, అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రజలు నాయన, నీవు విమోచించిన ఈ ప్రజలను నీవు ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నీవు తోడుకొని పోయే దేవుడు, నీ కృప చేత నీవు తోడుకొని పోయే దేవానికి పొందినాను. అవును ప్రభా, నీవు మమ్మల్ని పాపముల నుండి విమోచించావు, శాపముల నుండి విమోచించావు, ఇరుగు ఇబ్బందుల నుండి విమోచించావు. నాయనా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు పొందినాను. ఆ రీతిగా మమ్మల్ని ఇంకా విమోచించుమని, విడిపించుమని ఆయన మేము నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయబడుచున్న తండ్రి పొందున్నారు. మా ప్రియులు ఎవరెవరైతే తండ్రి ఇరుకులు ఇబ్బందులతో, పాపశాపాలతో ఇంకా విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా విడిపించండి ప్రభా. నీవు మమ్మల్ని విడిపించడానికి నీ రక్తమును కార్చిన దేవానికి స్తోత్రాలు. నీ రక్తం ద్వారా మాకు విమోచన, మాకు క్షమాపణ, మమ్మల్ని బ్రతికించిన దేవా, మాకు సంపూర్ణ విమోచన ఇచ్చే దేవానికి పొందున్నారు. అయినా మేము నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాము తండ్రి. నీవే మాకు కృపనిచ్చేది వాడు, నీ దగ్గర మాత్రమే మాకు కృప దొరుకుతుంది తండ్రి. నీ మాత్రం మాత్రమే అయ్యా మరి సంపూర్ణ విమోచన మాకు కలదు ప్రభా, నీకు పొందునాలు. అలాగునా ఆ రీతిగా మమ్మల్ని మా కుటుంబాలను బలపరచండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాయన మేముంటుండగా తండ్రి మమ్మల్ని విమోచించండి అయ్యా. మరి ఈ రోగ బారిన పడకుండా మీరు కాపాడండి తండ్రి. మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో,
ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరెవరైతే అయా మరి శరీర బలహీనతలతో బాధపడుతున్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన మీ రక్తముతో వారిని ప్రోక్షించండి. నీ యొద్ద మాత్రమే మేము ఆశ పెట్టుకొని, నీ కొరకు మాత్రమే మేము కాచుకొని ఉంటుండగా నీ కృప చేత మమ్మల్ని బలపరచుమని, మమ్మల్ని నడిపించుమని, అలనాడు ఎంత కష్టం వచ్చినా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవా, ఈనాడు మమ్మల్ని కూడా నడిపించుమని, మమ్మల్ని బలపరచుమని అడుగుచు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ఆశీర్వదించుమని, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించుమని అడుగుచు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము మీ దగ్గర సలహాలు చెబుతూ యేసు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనకందరికీ, ఈ వాక్యమును విన్న బిడ్డలందరికీ దేవుని కృపా కాపుదల తోడై నీడై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశ నామలకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మసండి ప్రైస్తలా దేవునికి వందనాలు. మీకు అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక వందనాలు. మరి ప్రతి దినము మనమందరము కలిసి మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. దేవుడు మనందరినీ కాచి కాపాడడానికి ప్రభు కృప చూపులాగున ప్రభు కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక.